ఓ భోజన హోటల్. ఓ సాయంత్రం ఒక కూలీ వచ్చాడు. బట్టలు, ఆకారం తన కటిక పేదరికాన్ని చెప్పేస్తూనే ఉన్నాయి. తక్కువ రేటు భోజనం కావాలని అడిగాడు. హోటల్ యజమాని తనతో మాట్లాడుతూ వివరాలు కనుక్కున్నాడు. తనకు ఊళ్ళో వయసుడిగిన తల్లి, పెళ్ళాం, 2 చిన్నపిల్లలు ఉన్నారు. 4 డబ్బులు కూడబెట్టి వాళ్లను ఇక్కడికి తీసుకురావాలి. పిల్లల్ని మంచి బడిలో చదివించాలి. అమ్మకు ఆరోగ్యం బాగుండాలి. ఇవి కూలీ లక్ష్యాలు. సహజమే కదా. ఈ పరిసరాల్లోనే ఓ స్క్రాప్ షాపులో పనిచేస్తున్నానని చెప్పాడు. ఆ హోటల్ యజమానికి ఆ కూలీ తన కుటుంబం పట్ల చూపిస్తున్న శ్రద్ధ, తన మాట తీరు, కష్టపడే తీరు నచ్చాయి. జాలితోనే నీ భోజనానికి రూపాయి ఇవ్వు చాలు అన్నాడు. కూలీ ఆనందంగా నమస్కరించి వెళ్లిపోయాడు. కొన్నేళ్లు గడిచాయి. ప్రతి సాయంత్రం ఆ కూలీ ఆ హోటల్ దగ్గరకు వస్తాడు. హోటల్ యజమానితో మాట్లాడతాడు. తన భోజనం తినేసి రూపాయి చెల్లించి వెళ్లేవాడు. అనేకసార్లు పార్సిల్ తీసుకెళ్లేవాడు. హోటల్ యజమాని తరచూ అమ్మకెలా ఉంది, పిల్లలు చదువుతున్నారా అని యోగక్షేమాలు అడిగేవాడు. ఒకరోజు సదరు కూలీ వచ్చి, ఓ చిన్న ఇల్లు కొన్నాను, దగ్గరలోనే మంచి బడి ఉంది, కుటుంబాన్ని తీసుకొచ్చేశాను అని చెప్పాడు ఆనందంగా. సంతోషం. మొత్తానికి నీ కష్టాలు గట్టెక్కినట్టే అని హోటల్ యజమాని కూడా అభినందించాడు. ఈ రోజు నాకు ఆనందంగా ఉంది. 10 రూపాయల పార్సిల్ తీసుకెళ్తాను అన్నాడు కూలీ. సరేనన్న ఆయన ఆ పార్సిల్ ఇవ్వాల్సిందిగా సిబ్బందికి పురమాయించి 10 రూపాయలు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లిపోయాడు. కూలీ ఇంటికెళ్లి పార్సిల్ విప్పాడు. షాక్. రోజూ తను ఏం తింటున్నాడో అదే ఉంది పార్సిల్లో. రూపాయికి అదే ఫుడ్డు, 10 రూపాయలకు అదే ఫుడ్డా? ఇదేంటి అంటే సేటు తనను మోసం చేశాడా? దయాహృదయుడు అనుకుంటే ఇదేం ధోరణి? అడగాల్సిందే అనుకొని కోపంగా వేగంగా ఆ హోటల్ వద్దకు వెళ్లాడు. ఓనర్ అప్పటికే వెళ్లిపోయాడు ఇంటికి. సిబ్బంది తనకు తెలుసు కదా, రోజూ వచ్చే గిరాకీయే కదా, మీరు నన్ను మోసం చేశారు. ఈ రోజు 10 రూపాయలు ఇస్తే అదే రూపాయి ఫుడ్ పార్సిల్ ఇచ్చారు. మీ ఓనర్ మోసగాడు అన్నాడు కోపంగా. ఓ సీనియర్ సర్వర్ తన దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి, మీకు తెలియనిది ఏమిటంటే మా హోటల్లో ఖరీదైన భోజనం రేటు 10 రూపాయలు. అదే నీకు పార్సిల్ కట్టి ఇచ్చింది. ఎప్పుడైనా మెనూ కార్డు చూసావా? రేట్లు అడిగావా అన్నాడు. ఇదే ఖరీదైన భోజనమైతే మరి రోజూ నాకు రూపాయి రేటుకు ఇదే పెడుతున్నారు కదా. అయినా నీకు అర్థం కావటం లేదా? 6 ఏళ్లుగా రూపాయి ఇస్తూ 10 రూపాయల భోజనం పొందుతున్నావు. పైగా దయ చూపించిన మనిషిని మోసగాడు అని తిడుతున్నావు. నీ అసలు తత్వం ఇదేనా? కూలీ ఒక్కసారిగా మోకాళ్ల మీదకు వంగిపోయాడు. 6 ఏళ్లుగా 10వ వంతు పైసలు తీసుకొని నాకు నాణ్యమైన భోజనం పెడుతున్న పెద్ద మనిషిని తులనాడాడు. నాకు నిష్కృతి లేదు అని తలను చేతుల్లో దాచుకొని రోధించసాగాడు. వెనక్కి తిరిగి వెళ్లిపోతుండగా ఆ సీనియర్ సర్వర్, మా ఓనర్ నువ్వు మళ్లీ ఇక్కడికి వస్తావని చెప్పాడు. నీకు ఈ సంచి ఇవ్వాలని మాకు చెప్పాడు అని ఓ సంచి అప్పగించాడు. ఆయన ఆ సంచి విప్పాడు. అందులో అన్ని రూపాయి బిళ్లలు ఉన్నాయి. ఏమిటివి అని అడిగారు. ఇన్నేళ్లుగా నువ్వు చెల్లించిన రూపాయి బిళ్లలే ఇవి. నీకు ఓ ఇల్లు సమకూరాక ఇవన్నీ ఇచ్చేయాలని అనుకుని నీ ప్రతి రూపాయిని ఈ సంచిలో భద్రపరిచాడు. నువ్వు ఇల్లు కొనుక్కున్నావట కదా, అందుకే పెరిగిన అవసరాలకు అక్కరొస్తాయని ఆ డబ్బు నీకిచ్చేస్తున్నాడు అన్నాడు ఆ సీనియర్ సర్వర్. మళ్లీ దుఃఖంతో బరస్ట్ అయ్యాడు ఆ కూలీ. అక్కడే కూలబడి ఏడుస్తున్నాడు. నేనెంత మూర్ఖుడిని, సాయం చేసే చేయిని గుర్తించలేకపోయాను. పైగా తిట్టిపోశాను. నా అంతటి నికృష్టుడు ఇంకెవరుంటారు? మీ అయ్యగారి ఇల్లెక్కడా చెప్పండి, వెళ్లి కాళ్ల మీద పడతాను అని అడిగాడు. అక్కడున్న సిబ్బంది ఎవరూ మాట్లాడలేదు. మా సేటు ఎవరినీ ఇంటిదాకా రానివ్వడు, నువ్వు వెళ్లిపో. ఆయన చూపే దయలో రేపటి నుంచి కూడా తేడా ఏమీ రాదు అన్నాడు సీనియర్ సర్వర్. వెళ్లే ముందు ఒక్క మాట. దేవుడు మనకు బంగ్లాలు, కార్లు ఇవ్వకపోవచ్చు, ఆస్తులు, విలాసాలు మనకు లేకపోవచ్చు, కాని పనిచేసే సత్తా ఇచ్చాడు. కడుపు నిండా తిండి పెడుతున్నాడు. అయినా మనకు దక్కినది విస్మరించేసి మనకేదో దేవుడు ద్రోహం చేస్తున్నట్టు ఇంకా ఏదో ఇవ్వలేదని తిట్టిపోస్తుంటాం. దానికి నువ్వు భిన్నమేమీ కాదు. నీలాగా ఎందరో. పర్లేదు, ఎప్పట్లాగే వచ్చిపోతూ ఉండు అని చెప్పి పంపించాడు. అలాంటి మనుషులు మన సమాజంలో ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్లకు కొంచెమైనా స్ఫూర్తినిస్తుందన్న చిన్న నమ్మకంతో సోషల్ మీడియాలో దొరికిన స్టోరీని వీడియో ద్వారా మీకు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరియు మోటివేషనల్, ఇన్స్పైరింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.